కురుక్షేత్ర యుద్ధ భూమిలో 14వ రోజు యుద్ధం జరుగుతూ ఉంది. ద్రోణాచార్యుని యొక్క నాయకత్వంలో 4వ రోజు యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ప్రారంభమైంది. ద్రోణాచార్యుడు ఒక అపూర్వమైనటువంటి దుర్భేద్యమైనటువంటి ఒక వ్యూహాన్ని బన్నాడు. 4 వ్యూహాలను కలిపి ఒక్క దాంట్లోనే ఆ అభేద్యమైనటువంటి వ్యూహాన్ని పనడం జరిగింది. ఆ తర్వాత సైంధవుణ్ణి వ్యూహం చివరిలో నిలిపాడు. అతడి చుట్టూ 6 మహాయోధులందరినీ కూడా నిలిపాడు. అక్కడ ఒక గుప్త వ్యూహంలో సైంధవుడు రహస్యంగా ఉంటే ఆ వ్యూహాన్ని సైంధవుడిని రక్షిస్తూ చుట్టూ 6 మహాయోధులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కృష్ణార్జునులు ముందుగా దుర్మర్షనుడిని ఎదిరించారు. ఎందుకంటే దుర్మర్షనుడు ఈ వ్యూహానికి 1500 ధనుష్యుల దూరంలో ఉన్నాడు. అంటే వ్యూహం దగ్గరికి రాకుండా అర్జునుడు ముందుగా అక్కడనే అడ్డుకోవాలని ఆ దుర్మర్షనుడిని పారద్రోలాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడికి దుర్మర్షనుడికి మధ్యలో దుశ్శాసనుడు ఉన్నాడు. గొప్ప గజసేనతో ఆ దుశ్శాసనుడిని కూడా మూర్ఛిల్ల చేశాడు. దాంతో అతడు పారిపోయాడు. ఆ తర్వాత వ్యూహంలో ప్రవేశించాడు. ముందుగా ఎదురొచ్చినటువంటి కృతవర్మ అతన్ని మూర్ఛితుడిని చేసి ఆ తర్వాత శృతాయుధుడిని, కాంబోజరాజు అయినటువంటి సుదక్షిణుడిని, ఆ తర్వాత శృతాయువు అచ్యుతాయువు అనేటువంటి సోదరుల్ని, ఆ తర్వాత వాళ్ళ పుత్రులైనటువంటి నీతాయువు దీర్ఘాయువు అనేటువంటి వాళ్ళని సంహరించి ఆ తర్వాత 60,000 మంది ఉన్నటువంటి మ్లేచ్చుల్ని సంహరించాడు. ఇంకా ముందుకు వెళుతున్నాడు అర్జునుడు. అప్పుడు ఎదురొచ్చినాడు అంబష్టుడు అనేటువంటి రాజు. అతని యొక్క సేనను సంహరించి అతన్ని సంహరించాడు. దాంతో అల్లకల్లం అయిపోతా ఉంది కురుసేన. అంటే ఉదయమే యుద్ధ ప్రారంభంలోనే అర్జునుడి యొక్క ప్రతాపానికి కురుసేనంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది. దానికి కారణం ఏమిటంటే అర్జునుడు తీవ్రమైనటువంటి క్రోధంతో ఉన్నాడు. కుమారుడి యొక్క మరణానికి చెప్పలేనంత బాధ, ఆ బాధ కాస్త కోపంగా మారింది. ఏమైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి భావనతో తెగింపుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. సరే ఆ తర్వాత తన సేనంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంటే దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి నిష్ఠూరాలు ఆడాడు. నువ్వు పాండవ పక్షపాతి అన్నాడు, తేనె పూసిన కత్తి అన్నాడు, మా తిండి తింటా మాకే కీడు చేస్తున్నావు, ఎదుటి వారికేమో మేలు చేస్తున్నావు అన్నాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు, అదిగో వాళ్ళ ఇంట్లో తిని మా ఇంట్లో చేయగలుగుతున్నారు, మన ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లో చేయగలుగుతున్నారు, అదిగో ఆ ప్రకారం మా తిండి తింటున్నావు వాళ్ళకేమో మేలు చేస్తున్నావు అన్నాడు. సరే ఎలాగన్నా కానీ నేనేదో బాధలో అన్నాను, ఓ గురుదేవా నా మీద నువ్వు కోపగించుకోవద్దు, ఎలాగైనా సరే నువ్వు సైంధవుని రక్షించు, అదే నువ్వు చేయవలసింది అన్నాడు. సరే అలాగే అన్నాడు. ఆ తర్వాత అర్జునుడిని వ్యూహంలోకి ఎందుకు రానిచ్చావు అన్నాడు. ద్రోణాచార్యుడు దానికి సమాధానం చెప్పాడు. ఎందుకనంటే ధర్మరాజును పట్టుకోవాలంటే అర్జునుడు అడ్డం వస్తాడు. అందుకని అర్జునుడు దూరంగా తీసుకెళ్ళి ధర్మరాజును పట్టడానికి ఈ 3 రోజుల నుంచి ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం కూడా సఫలం కాల. మరి ఇప్పుడు ఇక్కడ అర్జునుడి ఇంటి ఎట్లా అతను లోపలికి పోవాలి. అందుకని అర్జునుడిని వదలటం జరిగింది. ఇక రెండో విషయం ఏమిటంటే దాదాపుగా 24 మైళ్ళ దూరంలో ఉన్నాడు సైంధవుడు. ఈ లోపల శకట వ్యూహాన్ని దాటితే పద్మవ్యూహం యొక్క మధ్య భాగం కర్ణిక యందు శుచి వ్యూహం, ఆ శుచి వ్యూహంలో గుప్త వ్యూహం. ఇట్లా 4 రకాలైనటువంటి వ్యూహాలని పన్ని వీటన్నింటినీ తప్పించుకొని పోవాలి. వ్యూహాలు తప్పించుకోవడమే కాదు, ఆ వ్యూహాలకి సహాయకులుగా రక్షకులుగా ఉన్నటువంటి మహావీరాధివీరులైనటువంటి వారు, అత్యంత మహారథులైనటువంటి వారు, వాళ్ళందరినీ కూడా జయించుకుంటా పోవాలి. సాయంత్రం దాకా అలసిపోకుండా ఉండాలి. ఎందుకంటే అలసిపోతే అందరు కలిసి అతన్ని చంపేసేయచ్చు. మరి ఇంత అవకాశం మనకి రావాలి అని అంటే అర్జునుడిని లోపలికి పంపిస్తేనే వస్తుంది, కానీ బయట వస్తే ఏమొస్తుంది. కనుకనే లోపలికి పంపించడం జరిగింది. ఇప్పుడు అతడు
నీ సైన్యాన్ని ఏదో చేస్తున్నాడని కదా నీ బాధ. నేనేమో వృద్ధుడిని కనుక అతడితో పోరాడలేకపోతున్నాను, పోరాడలేదు. ఆ మాట కూడా నేను చెప్తానే ఉన్నా. మరి నువ్వు మహావీరుడివి, యువకుడివి, ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడివి, అస్త్రశస్త్ర విద్యలు నేర్చినటువంటి వాడివి, కాబట్టి ఇప్పుడు నువ్వు అర్జునుడిని ఎదిరించు అన్నాడు. ఇంతమందిని జయించుకుంటా పోతా ఉంటే అర్జునుడు అతన్ని నేనే ఎదిరిస్తాను అన్నాడు. దానికి కూడా ఒక ఉపాయం ఉంది. ఒక కవచ ధారణ అనేటువంటి విద్య ఒకటి ఉంది, దాంతో నీకు రక్షణ కల్పిస్తా. ఆ కవచ ధారణ విద్య అనేటువంటిది సాధారణంగా ఎక్కువ మందికి తెలియదు, ఎవరో ఒకళ్ళు ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదు. పైగా రెండో విషయం ఏమిటంటే, ఆ కవచ ధారణ కనుక విద్య కనుక నీకు నేను కనుక అందించినట్లయితే నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగము కూడా రక్షణలో ఉంటుంది. ఏ అస్త్రశస్త్రాలు కూడా దాన్ని ఛేదించలేవు. గదతో కొట్టినా ఆ కవచం విరగదు, బాణాలు వేసినా ఆ కవచం పోదు, ఒకవేళ అస్త్రాలు వేసినా సరే ఆ కవచం మాత్రం చెడదు. అదిగో అటువంటి దాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ కవచధారణ చేయించాడు. ఆ కవచధారణ చేయడానికి మంత్రబలం కావాలి. అందుకని తన యొక్క విద్యాబలంతో ఆ మంత్రాలను కాస్త ఉచ్చరించి ఈ కవచాన్ని ఆ దుర్యోధనుడికి అందించాడు. ఓ దుర్యోధన, ఈ కవచం నాకు ఎలా వచ్చిందో తెలుసునా? దీన్ని ఇంద్రుడు అంగిరసుడికి ఇచ్చాడు. అంగిరసుడేమో దేవతల యొక్క గురువు అయినటువంటి బృహస్పతికి ఇచ్చాడు. బృహస్పతి దీన్ని మా గురువు అయినటువంటి అగ్నివేశమునికి ఇచ్చాడు. ఆ అగ్నివేశుడు నా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో నాకు ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని నేను నీకు అందిస్తూ ఉన్నా. ఈ సమయంలో ఇలా మంత్రపూర్వకంగా ఈ కవచాన్ని నీకు తొడుగుతున్నాను అని ద్రోణుడు చెప్పి దుర్యోధనుడిని యుద్ధానికి వెళ్ళమంటే నేరావేశంతో దుర్యోధనుడు బయలుదేరాడు. ఎందుకంటే అసలే వీరుడు, సర్వశక్తి సమన్వయమైనటువంటి వాడు. పైగా ఈ శరీరం అంతా కూడా అతడికి ఈ ఈ నాభి నుంచి పై భాగం అంతా కూడా వజ్ర సదృశ్యం. దుర్యోధనుడి యొక్క శరీరం వజ్ర సదృశ్యం, ఏ బాణాలకి అంత దెబ్బతిందు. అటువంటి దానికి ఈ కవచం కూడా బాగా రక్షణగా ఉంటుంది. అందుకే ఆ కవచాన్ని ఇచ్చేటప్పటికల్లా మహావీరావేశంతో బయలుదేరాడు. అయితే దుర్యోధనుడు ఇక్కడ బయలుదేరాడు, కానీ ఇప్పుడు అర్జునుడు మాత్రం దాదాపుగా 10-12 మైళ్ళ దూరంలో ఉన్నాడు. అందుకని అక్కడికి వెళ్ళాలి. సరే, ఈ లోపల వ్యూహం బయట ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇంతవరకు వ్యూహం లోపల ఏం జరుగుతుందో ఇంతవరకు చెప్పుకున్నాం. అంటే అర్జునుడు వ్యూహాన్ని ఛేదించుకుంటూ రావటం, వ్యూహం లోపల ప్రవేశించడం, అందరినీ జయించడం, ముందుకు పోవటం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వ్యూహం వెలుపల ఏం జరుగుతుంది? దుష్టజుమ్నాది వీరులైనటువంటి వాళ్ళంతా కూడా ద్రోణుని యొక్క సేనని బాణాలతో కప్పివేస్తూ ఉన్నారు. ద్రోణుడేమో పాండవ సేనని అల్లకల్లోలం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ద్రోణాచార్యుడికి దుష్టజుమ్నుడికి మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. సాధారణంగా మహాభారత యుద్ధాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినటువంటి వాళ్ళు ఒక మాట ఏమంటారంటే, ఏమంటే ద్రోణాచార్యుడితో దుష్టజుమ్నుడు సమమైనటువంటి వాడే కాదు కదా, ఏదో వరం ఉంది కాబట్టి ద్రోణాచార్యుడేమో అస్త్ర సన్యాసం చేశాడు కాబట్టి ఆ ద్రోణాచార్యుడి శిరస్సుని ఖండించాడు, కానీ లేకపోతే దుష్టజుమ్నుడికి అంత శక్తి ఎక్కడుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మహాభారత యుద్ధాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయకపోతే. కానీ ఎక్కడైనా సరే ద్రోణాచార్యుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తుంటే ఎదుర్కొనేటువంటి వాళ్ళల్లో ముందుండేటువంటి వాడు దుష్టజుమ్నుడు. ఒకవేళ దుష్టజుమ్నుడు ద్రోణాచార్యుడి చేతిలో ఓడిపోవచ్చు, ఒక్కోసారి గెలవచ్చు, కానీ ఎదిరించేటువంటి వాడు మాత్రం దుష్టజుమ్నుడే. దుష్టజుమ్నుడి తర్వాత చెప్పుకోదగినటువంటి వాళ్ళలో సాత్వికి, ఏది అర్జునుడు కాక. అర్జునుడు ఎందుకంటే కాస్త మెతక యుద్ధం చేస్తాడు కాబట్టి దుష్టజుమ్నుడు తర్వాత సాత్వికి, వీళ్ళిద్దరు మాత్రమే ద్రోణాచార్యుని ఎదిరించగలరు. మిగిలినటువంటి వాళ్ళు అంతగా ఎదిరించలేరు, ఎప్పుడో ఒక సమయంలో తప్ప. అందుకని ఇక్కడ కూడా ద్రోణాచార్యుడికి దుష్టజుమ్నుడికి భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. దుష్టజుమ్నుడి వల్లేమో కౌరవ సేనలన్నీ కూడా కకావికలైపోతా ఉన్నాయి. ద్రోణాచార్యుడికి వెనుకున్నటువంటి
కృతవర్మ వీళ్ళిద్దరి కారణంగానేమో పాండవ సేనలు చెల్లాచెదరైపోతుంది. క్రమంగా వీళ్ళ మధ్య ద్వంద్వ యుద్ధాలు ప్రారంభమైంది. కొంతసేపటికి ఆ ద్వంద్వ యుద్ధాలు కాస్త సంకుల సమరంగా మారిపోయింది. ద్వంద్వ యుద్ధం అని అంటే ఇద్దరు వీరులు, అక్కడ రథం మీద ఒక వీరుడు ఉంటాడు, ఇక్కడ రథం మీద ఒక వీరుడు ఉంటాడు, వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే దాన్ని ద్వంద్వ యుద్ధం అంటారు. సంకుల సమరం సంకుల యుద్ధం అని అంటే ఏమిటంటే ఎవరితోటైనా పోరాడుతూ ఉంటారు. రథం మీద ఉన్నాడు కింద ఉన్నటువంటి వాళ్ళు పడతాడు, ఏనుగు మీద ఉన్నవాళ్ళు పడతాడు, గజాల మీద ఉన్నవాళ్ళు పడతాడు, గజాల మీద ఉన్నవాడు రథం మీద ఉన్నాడు పడతాడు, కింద కాల్బలం మీద పడతాడు, కాల్బలంలో ఉన్నవాడు రథం మీద ఉన్నాడు పడతాడు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు, ఎదురోళ్ళు పడుతూ ఉంటారు, ఎవరు పడుతున్నారో వాడు తెలియకుండా పడుతూ ఉంటారు. ఇది సంకుల యుద్ధం. సంకుల సమరం అని అంటే పిచ్చెక్కిపోయినట్టుగా చేసేటువంటి యుద్ధం ఒక్క మాటలో చెప్పాలంటే అదిగో ఆ రకమైనటువంటి యుద్ధంగా మారిపోతుంది అప్పుడప్పుడు. అప్పుడు ఘటోత్కచుడికి అలాయుధుడికి ఈ ద్వంద్వ యుద్ధం తీవ్రంగా మహాఘోరంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ద్రోణాచార్యుడికి సాత్యకి మధ్య ఇద్దరికి కూడా తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. ఇలా రెండు సేనలు కూడా తీవ్రంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. మరి ఇలా చేస్తూ ఉన్నప్పుడు కూడా ధర్మరాజుని పట్టుకోవాలని ద్రోణాచార్యుడి యొక్క ప్రయత్నం లేదా లోపల మనసులో ఉన్నటువంటి భావన చెక్కు చెదరలా. అందుకని ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ ధర్మరాజుని పట్టడం మాత్రం కుదరటల్లా. ఈ ప్రకారంగా వ్యూహం వెలుపల అటు కౌరవ సేనలకి పాండవ సేనలకి మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం జరుగుతుంది, ద్వంద్వ యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలామంది వీరులు ఇటు కౌరవుల్లో ఉన్నారు, అటు పాండవుల్లో ఉన్నారు, లోపల ఉన్నటువంటి వాళ్ళు కాక, అందుకని వాళ్ళ మధ్య యుద్ధం జరుగుతాం. ఇక వ్యూహం లోపల క్రమంగా యుద్ధం ఉధృతమైంది. అంటే చిన్నగా ప్రారంభించి ఇప్పుడు ఉపన్యాసం అయినా చిన్నగా మొట్టమొదటి చిన్నగా వస్తాయి మాటలు, ఇక అక్కడి నుంచి సాగుతున్న కొద్దీ బాగా స్పీడ్గానే వస్తాం. అదే ప్రకారంగా యుద్ధం కూడా అంతే, పొద్దున్నే ఒక మత్తుగా ఉంటుంది, ఆ చిన్నగా కాస్త ప్రారంభంగానే బాగా ధైర్యంగా పోతా ఉంటుంది. దాదాపుగా మధ్యాహ్న సమయం అంటే సూర్యుడు నడివెత్తి మీదకి ఇంకా రాలేదు, కానీ ఆ నడివెత్తి మీదకి వచ్చేటువంటి సమయం అవుతా ఉందన్నమాట. కృష్ణార్జునులు సైంధవుడి కోసమని ముందుకు వెళుతూ ఉన్నారు. ఆ రోజున కృష్ణుడి యొక్క రథచాలన నైపుణ్యం ఎలా ఉంది అని అంటే దానికి ఉదాహరణగా మనకి మహాభారతంలో ఒక మాట ఉంది. అంటే రథచాలనం అని అంటే రథాన్ని నడపటం, గుర్రాలను నడపటం ఎలా ఉంది అని అంటే అర్జునుడు రథం మీద నిలబడి 2 క్రోసుల దూరంలో ఉన్నటువంటి శత్రువు మీదకి బాణం విడిస్తే ఆ బాణం వెళ్ళి ఆ శత్రువుకి తగిలే లోపల అర్జునుడు ఆ శత్రువుని దాటి వెళ్తున్నాడు. అంటే 2 క్రోసుల దూరంలో ఉన్నటువంటి శత్రువు మీద అర్జునుడు బాణం వేస్తే ఈ బాణం కంటే ముందు ఈ రథం పోతా ఉంది, అంటే ఆ శత్రువుని దాటి వెళ్తా ఉంది. అంటే బాణం కంటే వేగంగా రథం నడుస్తూ ఉన్నది. ఇది శ్రీకృష్ణుడి యొక్క రథచాలన నైపుణ్యం. ఆనాడు మహాభారత యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులు ఎవ్వరికీ కూడా ఈ రకమైనటువంటి శక్తి లేదు. రథాన్ని నడిపేది సూతులు. ఆ సూతుల్లో కూడా ఎవ్వరు కూడా ఈ శ్రీకృష్ణుడి యొక్క నైపుణ్యం ఎవరికి లేదు. ఆఖరికి దారుకుడికి కూడా, అంటే శ్రీకృష్ణుడి యొక్క సారథైనటువంటి దారుకుడికి. అదిగో ఆ ప్రకారంగా రథాన్ని నడుపుతున్నాడు. ఎందుకు అట్లా రథాన్ని నడుపుతున్నాడు అని అంటే తొందరగా ముందు వెళ్ళాలి, సైంధవుడి దగ్గరికి పోవాలి. సైంధవుడి దగ్గరికి పోవాలంటే సామాన్యమా 24 మైళ్ళు, అంటే ఈ ఊరి నుంచి ఓ గుంటూరో ఇంకెక్కడికో పోయినంత దూరం అనమాట. అంత దూరం పోవాలి, పోతే కానీ సైంధవుడు చెక్కడు. మరి అంత దూరం పోవాలంటే ఊరికే ప్రయాణం కనుకైతే ఒక గంట, గంటన్నర, 2 గంటల్లో ప్రయాణం చేయొచ్చు. రథం మీద కనుకైతే ఓ 3 గంటలు, 3:30 గంటల్లో ప్రయాణం చేయొచ్చు. ఏనుగు మీద అయితే ఒక 7-8 గంటల్లో ప్రయాణం చేయొచ్చు మొదటి ఏనుగులు కనుక. కానీ అలా ఊరికినే ప్రయాణం చేయటం కాదే, బర్రమైన పోవటం కాదు, అందరినీ జయించుకుంటా పోవాలి. ప్రతివాడు వస్తాడు అర్జునుడిని జయించడం కోసం. ఎందుకంటే నేను అందరితో యుద్ధం చేసి అలసిపోయి ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మనం కనుకైతే పర్వాలేదు అని అనుకొని కాస్త బలం తక్కువ వాడు కూడా వస్తాడు. ఇప్పుడు కనుక అర్జునుడిని మనం కనుక పెట్టామంటే మన పేరు చిరస్థాయిగా ఉంటుంది అనేటువంటి భావనతో ఉంటామన్నమాట. ఆ ప్రకారంగా వెళుతూ ఉంటే గుర్రాలు మాత్రం ఏమీ అలసిపోలేదు. అలా వెళుతూ 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 ఉన్నాయి.
మధ్యాహ్నం అవుతా ఉంది. శత్రువుల్ని సంహరించుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా మధ్యాహ్న సమయం అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్న సమయం అయింది. అంటే నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు. ఇప్పుడు ఇంతవరకు రథాన్ని ఈ ప్రకారంగా నడిపేటప్పటికి శ్రీకృష్ణుడు గుర్రాలు ఇప్పుడు అలసిపోయింది. అలసిపోయి నేను ఎలా తెలుస్తున్నానంటే, ఇంతకుముందు వేగంగా వెళ్ళేటువంటి గుర్రాలు మందగమనంతో వెళుతూ ఉన్నాయి. అంటే శ్రీకృష్ణుడు ఎంతగా వాటిని అదిలించినా అవి మాత్రం మందగమనంతో వెళుతూ ఉన్నాయి. అది గమనించాడు అర్జునుడు. అదే సమయంలో అంటే గుర్రాలు కాస్త మందగమనంలో వెళుతున్నాయి, అర్జునుడు కూడా అలసి ఉన్నాడు, మధ్యాహ్నం అయింది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అవంతి దేశాధీశ్వరులైనటువంటి విందానువిందులు అర్జునుడిని ఎదిరించారు. గుర్రాలు అలసి ఉండటం గమనించారు. అప్పుడు అర్జునుడిని తీవ్రమైనటువంటి బాణాలతో గాయపరిచారు. గుర్రాలని, శ్రీకృష్ణుడిని, అర్జునుడిని బాణవర్షంలో ముంచెత్తారు. ఆ బాణాలన్నీ కూడా కప్పేసేటప్పటికల్లా రథం కనపడతలేదు, అర్జునుడు కనపడతలేదు, శ్రీకృష్ణుడు కనపడతలేదు. అప్పుడు అర్జునుడు భల్లాలతోటి వాళ్ళ యొక్క ధ్వజాలను ఖండించాడు, వాళ్ళ యొక్క గుర్రాలను సంహరించాడు. గుర్రాలను సంహరించేటప్పటికి వాళ్ళు వేరే రథాన్ని ఎక్కాల్సి వచ్చింది. అప్పుడు వేరే రథాన్ని ఎక్కి వాళ్ళు మళ్ళీ అర్జునుడి మీద బాణాలు వేసి బాధించారు. అర్జునుడు అప్పుడు వాళ్ళ యొక్క గుర్రాలని, వాళ్ళ యొక్క సారథుల్ని చంపి వాళ్ళ చక్ర రక్షకుల్ని, అంటే రథానికి ఉన్నటువంటి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి చక్ర రక్షకుల్ని కూడా సంహరించేసి ఒక క్షురప్రంతో విందుడి యొక్క తలకాయ నరికేశాడు. అది చూచి అనువిందుడు రథం నుంచి దూకి అర్జునుడు విందుడిని చంపాడు కనుక ఎలాగైనా సరే అర్జునుడిని సంహరించాలని గదని చేత పట్టుకొని అర్జునుడి మీదకి వచ్చాడు. వచ్చి ఆ గదతోటి శ్రీకృష్ణుడి యొక్క నుదుటి మీద కొట్టాడు. ఎందుకంటే అర్జునుడు అందలా, కృష్ణుడు అందాడు, అందుకని కృష్ణుడు నుదుటి మీద కొట్టాడు. అర్జునుడు బాణాలతోటి ఆ అనువిందుడి యొక్క శిరస్సుని ఖండించాడు. ఆ ప్రకారంగా విందానువిందులు ఇద్దరు కూడా అర్జునుడి చేతిలో హతమైపోయారు. వాళ్ళిద్దరు కూడా అవంతి దేశానికి మహారాజులు. ఆ తర్వాత కురుసేన ఈ విందానువిందులు ఎప్పుడైతే చనిపోయారో దాంతో పారిపోయారు. ఇప్పుడు ఈ సమయంలో అర్జునుడు ఇందాకనే కనిపెట్టాడు గుర్రాల యొక్క పరిస్థితిని. అందుకనే కృష్ణుడితో అంటున్నాడు, ఓ కృష్ణ, సైంధవుడేమో చాలా దూరంలో ఉన్నాడు, ఇప్పటికి కూడా ఎక్కడున్నాడో మనకి తెలియదు. గుర్రాలేమో బాగా అలసిపోయి ఉన్నాయి, బాణాలు గుచ్చుకొని బాధపడతా ఉన్నాయి. మరి వాటి యొక్క వేగమేమో మందగించింది. వాటిని రథం నుంచి విప్పి వాటి యొక్క గాయాలను మాన్పి వాటికి కొంత విశ్రాంతి ఇస్తే కానీ అవి మళ్ళీ సరిగ్గా పరిగెత్తలేవు. కాబట్టి దానికి నువ్వేమంటావు అన్నాడు. నీకు ఏది మేలు అనిపిస్తే అదే చేద్దాం అన్నాడు. అప్పుడు కృష్ణుడు కూడా అన్నాడు, పార్థ, నువ్వు చెప్పినటువంటిది నిజం, నా అభిప్రాయం కూడా ఇదే. గుర్రాలు అలసిపోయినటువంటి విషయాలు నేను కూడా కనిపెట్టాను అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ కృష్ణ, నేను రథం నుంచి దిగి ఈ సర్వసేనల్ని నిరోధిస్తా. సాధారణంగా యుద్ధంలో బాణప్రయోగం, ధనుస్సుని ఉపయోగించి బాణప్రయోగం చేసేటువంటి వాడు రథం మీదనే ఉండి యుద్ధం చేయాలి. గదా యుద్ధంగానే చేసేటువంటి వాడైతే రథం దిగి యుద్ధం చేయొచ్చు, రథం మీద కూడా ఉండి చేయొచ్చు. ఎందుకంటే గదని విసిరేయటం, అవతల వాడి మీదకి విసిరేస్తే అది ఖచ్చితంగా పోయి వాడి తలకాయకి తగిలితే వాడు తలపైన చచ్చిపోతాడు. కానీ కొంతసేపు యుద్ధంగానే చేయాలి అంటే రథం దిగి ఇద్దరు కూడా దగ్గరికి వచ్చి చేయాలి, దూరంగా ఉండడానికి వీలు. అట్లానే భల్లాన్ని కనుక వేయాలంటే దూరంగా ఉండాలి, రథం మీదనే ఉండాలి. క్షురప్రాన్ని వేయాలంటే రథం మీదనే ఉండాలి. కుంతాన్ని వేయాలంటే రథం మీదనే ఉండాలి. ఇలా అన్నిటికీ రథం మీద ఉండి చేయాలి. కిందకి దిగి చేసేది బాహుబలంతో మల్ల యుద్ధం చేయొచ్చు, లేకపోతే కత్తి యుద్ధం చేయొచ్చు, గదా యుద్ధం చేయొచ్చు. ఈ మూడు తప్ప మిగిలినటువంటి వాటికి అన్నిటికీ కూడా రథం మీద ఉండాలి. అయినప్పటికీ ధైర్యంగా అర్జునుడు ఎంత మహాసేన మధ్యలో, కురువీరులైనటువంటి వాళ్ళందరూ కూడా మహాసేన ఉంటే ఆ సేన మధ్యలో రథాన్ని దిగి శ్రీకృష్ణుడితో చెప్పాడు, నేను వీళ్ళందరితో యుద్ధం చేస్తాను నేల మీద నిలబడి, ఎందుకంటే ఇప్పుడు రెండో రథం లేదు కాబట్టి. నీవు మాత్రం ఇదిగో వీటి సంగతి ఏమిటో చూడు అన్నాడు. అలా రథం నుంచి దిగి, ఎప్పుడైతే అర్జునుడు రథం నుంచి దిగాడో వీరులందరికీ కూడా మహా సంతోషంగా ఉంది. అర్జునుడిని
మట్టు పెట్టాలంటే ఇదే సరైనటువంటి సమయం అని ఆలోచించారు. అందుకని అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టారు. అందరూ ఒక్కసారి అంటే అభిమన్యుడు చుట్టుముట్టినట్టు 6 వీరులు కాదు, కొన్ని వేల మంది చుట్టుముట్టారు. ఇక ఈ దెబ్బతో అర్జునుడు ఖాళీ. అర్జునుడు ఇక్కడే మరణిస్తాడు. ఎందుకంటే సాయంత్రం దాకా ఆగి అగ్ని ప్రవేశం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అని అనుకున్నారు. ఈ అదనుని చక్కగా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఇలా నేల మీద నిలిచినటువంటి అర్జునుడిని చుట్టుముట్టి సేనలుంటే దాడి చేస్తే పెద్ద పెద్ద రథాల గుంపులతోటి బాణాలని వదులుతూ ఒంటరిగా ఉన్నటువంటి అర్జునుడిని ఎలాగైనా సరే సంహరించాలి, దానికి ఇదే సరైనటువంటి సమయం అనుకుంటూ మేఘాలు ఎట్లయితే సూర్యుడిని ఒక్కసారి కప్పేస్తాయో ఆ ప్రకారంగా సమస్తమైనటువంటి సేనలు కూడా అర్జునుడిని కప్పేసింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక నేల మీద నిలబడి ఉన్నటువంటి వాటి చుట్టూ రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం అంతా కూడా చుట్టుముట్టేశారు. అప్పుడు క్రుద్ధుడైనటువంటి అర్జునుడు అందరినీ కూడా అన్ని వైపులుగా నిరోధిస్తూ వీర విహారం చేస్తున్నాడు. గాంధీవ ధనుష్టంకారం చేసేటప్పటికల్లా చాలామంది బలహీనులైనటువంటి వాళ్ళు ఆ శబ్దానికే మరణిస్తూ ఉన్నారు. కొంతమంది పారిపోతూ ఉన్నారు. వాళ్ళ మీద శస్త్రాలు ప్రయోగిస్తున్నాడు, అవసరమైతే అస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. అలా గాంధీవ వినిర్ముక్తమైనటువంటి బాణ సమూహంతో చుట్టూ ఉన్నటువంటి శత్రువుల్ని చీల్చి చెండాడుతూ ఉన్నాడు అర్జునుడు. శత్రుసేనలన్నీ కూడా ఆహాకారాలు చేస్తూ ఉన్నాయి. ఎప్పటిదాకా ఏదో అనుకున్నారు, చిక్కాడు మనకి అర్జునుడు అనుకున్నారు. కానీ అర్జునుడి యొక్క వీర ప్రతాపాన్ని చూసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ తోక ముడుస్తూ ఉన్నారు. వీరుల యొక్క శిరస్సులన్నీ కూడా నేల రాలిపోతూ ఉన్నాయి. గజాలన్నీ కూడా, ఏనుగులన్నీ కూడా పర్వతాల కుప్పల్లాగా పడిపోతూ ఉన్నాయి. గుర్రాలు, వీరుల యొక్క శిరస్సులు ఇలా ఆ ప్రదేశం అంతా కూడా మహాభీభత్సంగా తయారైపోయింది. అర్జునుడు నేల మీద ఉన్నప్పటికీ కూడా రథాల మీద ఉన్నటువంటి రాజుల్ని, మహారథుల్ని నిరోధిస్తూ ఉన్నాడు. ముందుకి ఒక్క అడుగు కూడా వేయకుండా నిరోధిస్తూ ఉన్నాడు. అలా అర్జునుడు అసంఖ్యం, అపారం, అక్షోభ్యం అనేటువంటి పద్ధతుల్లో ఈ యుద్ధాన్ని చేస్తూ ఎవరు కూడా దగ్గరికి రావడానికి వీలు లేకుండా తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. సముద్రాన్ని ఎట్లయితే చెలియల కట్ట ఆపుతుందో ఆ ప్రకారంగా సేన మొత్తాన్ని కూడా నిలబెట్టి ఆ ప్రకారంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు, ఆయన వ్యవహారం అయింది, ఈయన వ్యవహారం అయింది. ఈయనేమో యుద్ధం చేయటం, ఈయనకి రెండో పని లేదు, సారథి లేడు, గుర్రాలు లేవు, రథం లేదు, ఏమీ లేదు. అప్పుడు ఆయన అంటున్నాడు, అర్జున, ఇక్కడ గుర్రాలకి సరిపోయేంత నీరు లేదయ్యా, మరి వీటికి దప్పిక తీర్చాలా, వీటికి స్నానం చేయించాలా, మరి గుచ్చుకున్నటువంటి బాణాలని పీకేయాలా, మందు రాయాలా, వీటికి కాస్త విశ్రాంతి ఇవ్వాలా, ఆ ఆహారం పెట్టాలా, ఇవన్నీ చేయాలంటే ముందు దప్పిక తీర్చాలి కదా. ఆ దప్పిక తీర్చాలంటే నీరు కావాలి, మరి దానికి నీరు లేదు అని అన్నాడు. అనేటప్పటికల్లా లేకపోవటం ఏంటి, ఇదిగో ఇక్కడ నీరుంది అంటూ వారణాస్త్రాన్ని ప్రయోగించి భూమి మీద తాటించాడు. దాంతో ఆ భూమిలో నుంచి గంగ పైకి వచ్చేసింది. వచ్చినటువంటి నీరు చెక్కు జరగకుండా ఉండటానికి చుట్టూ బాణాలతోటి ఒడ్డుని కట్టాడు. అప్పుడు అది మొత్తం ఆ సరస్సులాగా ఉంది. అంటే చిన్నదైతే మనం చెరువు అంటాం, చిన్న పల్లెటూళ్ళల్లో ఉంటాయి. పెద్దది కనుకైతే సరస్సు అంటాం. అంటే కావాల్సినంత నీరు భూమిలో నుంచి వస్తూ ఉంది. ఈ చుట్టూనేమో బాణాలతోటి ఒడ్డుని కట్టేశాడు. ఈ అద్భుతమైనటువంటి సరస్సును చూచి కౌరవ సేనలో ఉన్నటువంటి వీరులంతా కూడా విస్మయం చెందుతూ ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమిటంటే ఆ సరస్సులో నిర్మలమైనటువంటి జలం ఉంది, వికసించినటువంటి తామరలు ఉన్నాయి, అలాగనే చేపలు, కూర్మాలు అవన్నీ కూడా అందులో ఉన్నాయి. క్షణకాలంలో నిర్మించబడినటువంటి ఈ సరస్సుని చూడటానికి దేవర్షి అయినటువంటి నారదుడు ఇక ఈ అవకాశం నాకు మళ్ళీ దొరకదు అనుకొని వచ్చి ఆకాశంలో నిలబడి ఈ సరస్సును తిలకిస్తూ ఉన్నాడు. అర్జునుడి యొక్క బాణ ప్రయోగాన్ని, ఒక్క క్షణంలో ఈ సరస్సును నిర్మించడాన్ని గమనిస్తూ ఉన్నాడు. అక్కడే అర్జునుడు బాణాలతోటి ఒక ఇంటిని నిర్మించాడు. ఇల్లు అంటే అది పెద్ద ఇల్లు అని కాదు, అంటే స్తంభాలు బాణాలే, పైన కప్పు బాణాలే, ఆ పైన వెదురు బాణాలే, అన్ని బాణాలతోటే ఆ ఇంటిని నిర్మించాడు. దాన్ని శరగృహం, శరం అంటే బాణం, బాణగృహం అనొచ్చు,
శరగృహం అనొచ్చు. అదిగో ఆ శరగృహాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఈ ప్రకారంగా చేసేటప్పటికి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయాడు. భళా భళా అర్జున భళా అని అభినందించాడు. ఇప్పుడు అర్జునుడు ఈ ప్రకారంగా సరస్సును నిర్మించి ఈ బాణగృహాన్ని నిర్మించి మరోవైపు శత్రువులతో పోరాడుతున్నాడు. అంటే ఇవి నిర్మిస్తూనే శత్రువులతో కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. కౌరవ పక్షంలో ఉన్నటువంటి వీరులంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు, ఆశ్చర్యచకితులైపోతా ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు రథం నుంచి దిగి గుర్రాలను రథం నుంచి విప్పేసి వాటిని బాణగృహంలోకి తీసుకెళ్ళి వాటికి గుచ్చుకున్నటువంటి బాణాలన్నింటినీ కూడా పీకేసి వాటికి కాస్త మందు రాస్తారు. అంటే ఇవన్నీ కూడా రథంలో పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. వాటికి అంటే ఈ రకమైనటువంటి చర్య ఇక్కడ ఎందుకు చేస్తున్నారని అంటే అర్జునుడు ఇప్పుడు బయటికి పోవడానికి వీల్లేదు. ఎందుకని సగం దూరం వచ్చాడు, దాదాపుగా 12 మైళ్ళ నుంచి 15 మైళ్ళ దాకా లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు బయటికి పోవడానికి వీల్లేదు, ఇంకెక్కడన్నా లోపలికి పోవడానికి వీల్లేదు. అందువల్ల ఇక్కడే అశ్వాలని మళ్ళీ ఉత్సాహపరచాల్సినటువంటి అవసరం. అందుకని ఆ గాయాలకి మందు రాసి వాటిని దప్పికి తీర్చడానికి వాటికి నీరు తాగించాడు శ్రీకృష్ణుడు. వాటికి కొంత విశ్రాంతి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు అశ్వపాలంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఆయన గోపాలంలోనే కాదు అశ్వపాలంలో కూడా బాగా నైపుణ్యం కలిగినటువంటి వాడు. వాటి యొక్క శ్రమని, వాటి యొక్క అలసటని, వాటికి కలిగినటువంటి పీడని, వాటికి కలుగుతున్నటువంటి ఒడుకుని, వాటికి వచ్చినటువంటి గాయాలని, వాటికి కలిగినటువంటి దప్పికని అన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నాడు. వాటన్నింటినీ కూడా మళ్ళీ ఉదయం ఏ ప్రకారంగా అయితే ఉత్సాహంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఆ గుర్రాలు వచ్చినాయో అదిగో అదే ప్రకారంగా ఇప్పుడు కూడా ఆ గుర్రాలన్నీ కూడా ఉత్సాహంతో ఉన్నాయన్నమాట. వాటి శరీరాలన్నింటినీ కూడా ఆ సరస్సులోకి దించి నీటితో పూర్తిగా కడిగాడు, అంటే స్నానం చేయించేశాడు. ఇప్పుడు వాటికి నూతనోత్సాహం వచ్చింది. సామాన్యంగా మీకు అందరికీ తెలుసు, మనం ఎంత నీరసంగా ఉన్నా, ఎంత అలసటగా ఉన్నా స్నానం చేస్తే అలసట పోద్ది. స్నానం చేయడానికి మనకు ఓపిక ఉండదు, కానీ స్నానం చేస్తే మాత్రం ఓపిక వచ్చేస్తుంది. ఆ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే పరీక్ష చేసుకోండి తర్వాత. ఆ ప్రకారంగా వాటికి ఎప్పుడైతే స్నానం చేయించడం జరిగిందో మళ్ళీ నూతనోత్సాహంతో ఆ గుర్రాలన్నీ కూడా రెడీ అయ్యింది. ఆ తర్వాత వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని తినిపించాడు. దాంతో ఆ గుర్రాలు సమరోత్సాహంతో పరవళ్ళు దొక్కుతూ ఉన్నాయి. అది కనిపెట్టాడు శ్రీకృష్ణుడు. అప్పుడు వాటిని తీసుకొచ్చి రథానికి ఉంచి తాను రథాన్ని అధిరోహించి సారథిస్థానంలో కూర్చొని అర్జునుడిని రథాన్ని ఎక్కమన్నాడు. ఈ అద్భుతాన్ని సేనల మధ్య, తన సేనల మధ్య కాదు శత్రు సేనల మధ్య ఒక్కడే ఉన్నటువంటి అర్జునుడు శత్రుసేనల మధ్య, అపారమైనటువంటి శత్రుసేనల మధ్య, అంటే దాదాపుగా ఏ 6-7 అక్షౌహిణుల సేన ఉంటే అన్ని అక్షౌహిణుల సేన మధ్య అర్జునుడు ఈ సరస్సును నిర్మించడం, ఈ బాణగృహాన్ని నిర్మించడం, అక్కడే గుర్రాలని విప్పేసి వాటికి కావాల్సినటువంటి సేవ చేయటం, వాటికి ఉత్సాహాన్ని కలిగించడం, నభూతో నభవిష్యతి అని కౌరవ సేనలో ఉన్నటువంటి వీరులందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎక్కడైనా ఉంది అని అంటే ఎంతటి వాళ్ళు కూడా దాచుకోలేరు. అంటే ఈ ప్రకారంగా బాణగృహాన్ని నిర్మించడం కానీ సరస్సును నిర్మించడం కానీ ఇంతకుముందు ఎవరూ చేయలేదు, ఇక ముందు ఎవరూ చేయలేరు. అంతేకాదు ఇది శత్రు సమూహం మధ్యలో నిర్మించడం అనేటువంటిది ఇది అసలు అసాధ్యమైనటువంటి పని అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. లోకంలో ఎవరైనా ఈ రకమైనటువంటి పని ఇక ముందు కూడా చేయలేరు. ఇది ఒక మహాద్భుతం. ఎందుకంటే అద్భుతం ఏముంటుంది ఈ లోకంలో అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరోవైపు వాళ్ళలో భయం కూడా కలిగింది. అంటే ఇది చూస్తేనేమో వాళ్ళు యుద్ధం మానేసి చేతిలో ఉన్న ఆయుధాలు చేతిలో ఉన్నాయో లేవో తెలియకుండా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ఏమిటనంటే ఇది ఎక్కడ కని విని ఎరగనటువంటి విషయం కనుక ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోయారు, వాళ్ళని ప్రశంసిస్తున్నారు, అన్నీ బాగానే ఉంది, కానీ అంతలో భయం కలిగింది. అసలు ఇంత పని చేసినటువంటి వాళ్ళు అసలు వీళ్ళని మనం ఎదిరించగలమా? ఇప్పటికే మన వ్యవహారం ఏమిటో అర్థమైపోయింది. ఎందుకంటే అర్జునుడికి ఎదురు తిరిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా నిలబడలా.
అయితే హతమైపోయి యమసదనానికి పోతున్నారు, లేకపోతేనేమో పారిపోతున్నారు, మూర్చిపోతున్నారు, ఏదో ఒకటి జరిగిపోతా ఉంది. అంతేగాని ఇంతవరకు అర్జునుడిని ఎదిరించి నిలబడగలిగినటువంటి వీరుడు కురుసేనలో ఇంతవరకు ఒక్కడు కూడా లేడు. మరి ఇప్పుడు ఈ రకమైనటువంటి స్థితిలో అర్జునుడి యొక్క ప్రతాపం ఏమిటో తెలిసిన తర్వాత, శ్రీకృష్ణుడి యొక్క ఈ రథచాలం నైపుణ్యం ఏమిటో తెలిసిన తర్వాత, మరి వ్యూహ మధ్యంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు అర్జునుడిని మనమే ఎదిరించగలుగుతాం అనేటువంటి భయం పట్టుకుంది. అంతకుముందు కోరలు బీకినటువంటి పాముల్లాగా బుసలు పెట్టారు. పాములు కోరలు బీకిన తర్వాత బాగా బుసలు మాత్రం కొడతాయి, ఏమి చేయలేవు పాపం, ఎందుకంటే కోరలు లేవు కదా. అదిగో ఆ ప్రకారంగా అరే అర్జునుడు వెళ్ళిపోతున్నాడే, అర్జునుడు కనుక నా చేతిలో చిక్కినట్లయితే నేను నా ప్రతాపం చూపించేవాడిని అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నటువంటి వీరులందరూ కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఈ గగురుపాటు కలిగించేటువంటి శరీరం అంతా గగురుపాటు కలిగించేటువంటి అర్జునుడి యొక్క అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసిన తర్వాత అమ్మమ్మో ఇలా జరగకూడదు, త్వరపడండి అని వీరులందరూ ప్రోత్సహిస్తూ ఉంటే అమ్మో మాకు తప్పిందిలే అనుకుంటున్నారు. అంటే ఇంతకుముందు వీరాలాపాలు పలికారు, ఇప్పుడేమో పదండి అర్జునుడి మీదకి అంటే ఎట్లా తప్పుద్దని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా శత్రు సమూహాలన్నీ కూడా మళ్ళీ బలాన్ని తెచ్చుకొని అర్జునుడిని ఎదిరించాలని, ఎలాగైనా సరే అర్జునుడి యొక్క రథం ముందుకు కదలకుండా నిలపాలనేటువంటి ఉద్దేశంతో అర్జునుడిని ఎదుర్కోవడానికి తమ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ వెళుతూ ఉన్నారు. అర్జునుడు ఎదురు వచ్చినటువంటి రాజులందరినీ కూడా జయించుకుంటూ వెళుతూ ఉన్నాడు. అర్జునుడికి ఎలా ఉందంటే ఇది ఓ చిన్నపిల్లల ఆట మాదిరిగా ఉంది. ప్లే గ్రౌండ్లో నిలబడిన తర్వాత చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు బాగా అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఆడుతుంటే ఎలా ఉంటుందో అలా ఆడుకుంటా ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు సూర్యుడు పడమటి వైపుకి తిరుగుతున్నాడు, ఇంతవరకు నడినెత్తునున్నాడు, చిన్నగా పడమర వైపుకి తిరుగుతున్నాడు. కోపించినటువంటి యమధర్మరాజులాగా అర్జునుడేమో దూసుకెళ్తూ ఉంటే కౌరవ యోధులు ఏమాత్రం కూడా అర్జునుడిని నివారించలేకపోతా ఉన్నారు. అర్జునుడు సైన్యాల్ని తరివేస్తూ సైంధవుడి కోసం అన్వేషిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు సైంధవుడు కనపడాలి, అందుకనే అన్వేషణ చేస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణుడేమో రథాన్ని వేగంగా నడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడికి ముందుకేసినటువంటి బాణాలన్నీ కూడా వెనకొస్తూ ఉన్నాయి. అంటే అర్జునుడు బాణాలు వేస్తున్నాడు, రథం ముందుకు పోతుంది, బాణాలు వెనకొస్తున్నాయి. దా చెప్పుకున్నాం అంటే రథం ముందుకు పోతూ ఉంది, వేసినటువంటి బాణాలు వెనకాల వస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే బాణాల కంటే వేగంగా రథం ముందుకు పోతుంది అని. ఈ ప్రకారంగా వస్తూ ఉంటే గుర్రాలు వాయువేగంతో పరిగెడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాటి యొక్క అలసటంతా తీరిపోయింది, దప్పిక తీరిపోయింది, శరీరానికి ఉన్నటువంటి గాయాలు బాధల యొక్క అవన్నీ కూడా తీరిపోయిన తర్వాత బాగా ఉత్సాహంతో పరుగులు తీస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ద్రోణాచార్యుడి ద్వారా కవచధారణ చేసినటువంటి దుర్యోధనుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడు. అంటే అర్జునుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎప్పుడో ద్రోణాచార్యుడి కవచధారణ ద్వారా దుర్యోధనుడికి ధైర్యాన్ని కలిగించాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు ఇక్కడికి. ఇలా వచ్చిన తర్వాత దుర్యోధనుడు కృష్ణార్జునుని అతిక్రమించి, అంటే కృష్ణార్జునులు పోతామంటే వాళ్ళకంటే ముందుకి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. అది గమనించి కృష్ణుడు అంటున్నాడు అర్జునుడితోటి, అర్జున దుర్యోధనుడు ఇదిగో ఇప్పుడు నిలబడ్డాడు, నీవు ఇప్పుడు దుర్యోధనుడితో పోరాడవలసినటువంటి సమయం వచ్చింది. ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి విషయాన్ని కక్కేసేయి, ఈ దుర్యోధనుడిని ఇప్పుడు వదిలిపెట్టొద్దు. పాండవుల యొక్క అనర్థాలన్నిటికీ మూల కారణం, అసలైనటువంటి కారణం ఈ దుర్యోధనుడు. నీ బాణాలతోటి ఇతడి యొక్క ప్రాణాలు తీయడానికి తగినట్లుగా ప్రవర్తించు. ఇతడు 1, 2 కాదు మీకు చేసినటువంటి అన్యాయాలు. భీముడికి విషాన్నం తినిపించాడు, లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాలనుకున్నాడు మీ 5గురిని తల్లిని కలిపి. జూదంలో మోసగించి శకుని చేత జూదవాడించాడు. నిండు సభలో ద్రౌపదిని అవమానపరిచాడు. మీరు అరణ్యాలకు వెళ్తే అక్కడ ఏమైనా సుఖంగా ఉన్నారేమో, మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి ఘోషయాత్ర నెపంతో అక్కడికి వచ్చి మిమ్మల్ని అవమానించాలనుకున్నాడు. సరే 12 ఏళ్ళ అరణ్యవాసం, ఒకేడు అజ్ఞాతవాసం చేసి మా రాజ్యం మాకు ఇవ్వబోయే అంటే సూది మనం మోపినంత నేల కూడా ఇచ్చేది లేదు, చేతనైతే యుద్ధం చేసి తీసుకోండి అన్నాడు.
కాబట్టి ఇప్పుడు నువ్వు కోరకపోయినప్పటికీ కూడా వచ్చి పడింది యుద్ధం. ఆ దుర్యోధనుడి యొక్క కోరిక ప్రకారం ఈ యుద్ధం వచ్చింది. ఇది నీ అదృష్టం. ఇప్పుడు ఈ అదృష్టం దక్కింది నీకు, కాబట్టి ఇతన్ని విడిచిపెట్టొద్దు అన్నాడు. అంటే బాగా అర్జునుడిని రెచ్చగొట్టాడు. అలాగే అన్నాడు అర్జునుడు, నా రథాన్ని దుర్యోధనుడికి ఎదురుగా తీసుకెళ్ళి నిలుపు అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ కృష్ణార్జునులు వస్తూ ఉంటే దుర్యోధనుడు వాళ్ళని ఎదిరించాడు, తీవ్రంగా పోరాడాడు. అర్జునుడు నిశ్చితమైనటువంటి శరాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, అర్జున, నీవు నిజంగా పాండురాజు కొడుకువే గనక అయితే నీ బలపరాక్రమాలు ఏమిటో చూపు. ఈ మాట అప్పటి నుంచి వచ్చింది, ఇప్పటికి కూడా ఉంది, ఇంకెప్పటికి కూడా ఉంటుంది. నీవు పాండురాజు కొడుకువే అయితే, అంటే రెచ్చగొట్టడానికి చెప్పినటువంటి మాట. నీ పరాక్రమం, నీ ప్రతాపం ఏమిటో చూపించి. ఇప్పుడు బ్రహ్మాండంగా నేను కవచంతో ఉన్నా అంటే అల్లా ఆయన లోపల ఉద్దేశం, నేను కవచంతో ఉన్నాను కదా, ఇక నాకేం పర్వాలేదు అనేటువంటి భావనతోటి అదిగో రెచ్చిపోతా ఉన్నాడు. నీవేవో గొప్ప పనులు చేసావంటనే, అవన్నీ ఎప్పుడు చేసావంటే నేను లేనప్పుడు. నేను కనుక ఉంటే నీ అంత తేల్చేవాడిని. నా పరోక్షంలో చేసావు. ఇంద్రుడితో యుద్ధం చేసావంట, గెలిచావంట. నివాత కవచులు కాలకేయులతో యుద్ధం చేసావంట, వాళ్ళని సంహరించావంట 60,000 మందిని. నిజమా అబద్ధమా నాకేం తెలుసు, నేను అక్కడ ఉన్నానా? పరమేశ్వరుడితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించావంట, అది కూడా నాకు తెలియదు, నేను లేను, నిజమని నేను నమ్మటానికి వీలు లేదు. ఇవన్నీ జరిగినవని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటామంటే నేను విన్నా, కానీ నిజమేమిటో తెలియదు. నేను అప్పుడు అక్కడ లేను కదా, ఇప్పుడు చూపు అయ్యా నీ ప్రతాపం అన్నాడు. అయితే అప్పుడు లేనటువంటి మాట నిజమే, కానీ దుర్యోధనుడు అప్పుడు లేని మాట నిజమే, ఇప్పుడు చెప్పినటువంటివన్నీ. కానీ ఘోషయాత్రకని వెళ్ళినప్పుడు గంధర్వులతో యుద్ధం అప్పుడు ఉన్నాడుగా దుర్యోధనుడు. దుర్యోధనుడిని కట్టి తీసుకెళ్తే ఆకాశ మార్గంలో వాళ్ళ బందికారాలో ఉంటే అప్పుడు అర్జునుడు ఆ గంధర్వుల్ని ఓడించి ఆడిని కిందకి దించాడు దుర్యోధనుడు. తానేమో గంధర్వుల చేతిలో ఓడిపోయి బందీ అయ్యాడు. ఆ గంధర్వులనేమో అర్జునుడు ఓడించి కిందకి దించాడు. అప్పుడేమైంది, నేను చూడలా, నేను లేనప్పుడు నీ ప్రతాపం ఏమిటో నాకేం తెలుసు అన్నాడు. మరి ఉత్తర గోగ్రహణంలో చతురంగ బలాలు వచ్చినాయి, అంటే కౌరవసేన మొత్తం మెదిలింది ఉత్తర గోగ్రహణంలో. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు మొదలైనటువంటి వీరులందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎదురుగా వీళ్ళందరూ ఉన్నప్పుడే ఒకే ఒక్కడు అర్జునుడు వచ్చాడు. కేవలం ఉత్తరుడు సారథిగా ఉన్నాడు. ఆ రథానికి రక్షణ కూడా లేదు, ఆ రథరక్షకులు కూడా లేరు. అదిగో అలాంటి స్థితిలో ఈ దుర్యోధనుడు చూస్తుండగానే భీష్ముడిని ఓడించాడు, ద్రోణాచార్యుని ఓడించాడు, కృపాచార్యుని ఓడించాడు, అశ్వత్థామను ఓడించాడు, కర్ణుడిని 4 సార్లు ఓడించాడు, దుర్యోధనుడిని ఓడించాడు, దుశ్శాసనుడిని ఓడించాడు, శకుని ఓడించాడు. ఎంతమందిని ఓడించి గోవుల్ని తరలించుకొని పోతే అప్పుడు లేడు, నేను లేనప్పుడు నీ ప్రతాపం చూపించావు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ కవచ ధారణతో వచ్చింది ధైర్యం కనుక ఇప్పుడు నిలువు అన్నాడు. అలాగనే ఒక మాట జారాడు ఇక్కడ, నీవు పాండురాజు కుమారుడివే అయితే అని. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మన వాళ్ళు ఇప్పుడు అంటారు, నువ్వు కనుక ఒక అమ్మకి అప్పకి పుట్టినటువంటి వాడివైతే నా డబ్బు నాకు ఇయ్యని, న్యాయం ఏందో చెప్పని, లేదా సరిగ్గా ప్రవర్తించని, ఏదో ఒకటి బాగా పాపంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అదిగో అక్కడి నుంచి వచ్చింది, అప్పటి నుంచి ఉంది, అంటే 5,000 సంవత్సరాల నుంచి ఉంది ఈ మాట. బాగా అలవాటు చేసుకొని ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆనాటి నుంచి కంటిన్యూ అవుతా ఉంది. సరే, ఈ ప్రకారంగా దుర్యోధనుడు వచ్చాడు, ఎదిరించాడు, ఇలా నోరు బారేసుకున్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. నేను లేనప్పుడే నీ ప్రతాపం అంతా బయటపడింది, నేను ఉంటే నీ ప్రతాపం ఏందో నేను చూసేవాడిని అన్నాడు. ఇక ఇప్పుడు ఇద్దరికి యుద్ధం జరిగిపోతూ ఉంది. మరి ఆ యుద్ధం ఎట్లా జరిగిందో, మరి ఏ ధైర్యంతో దుర్యోధనుడు
ఎదుర్కొన్నాడో, మరి అర్జునుడు మరి కవచ విద్య ఉన్నప్పుడు ఎట్లా మరి దుర్యోధనుడిని ఎదిరించాడో, ఏ ప్రకారంగా దుర్యోధనుడిని తొలగించుకొని ముందుకు పోగలిగాడో, ఈ విషయాలన్నీ కూడా మనం రేపు చెప్తాం.